పవన్ కళ్యాణ్ గారు తమిళ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు, తాంతి టీవీ అని. ఆ తాంతి టీవీకి పవన్ కళ్యాణ్ గారు ఇంటర్వ్యూ ఇస్తున్న సందర్భంలో లడ్డూ పైన చర్చకొస్తే, లడ్డు గురించి పవన్ కళ్యాణ్ గారు అలాగే అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారు. లడ్డూలో జంతుకోవు కలిసింది. ఏంటండి పవన్ కళ్యాణ్ గారు, నిజంగా సుప్రీంకోర్టు నియమించినటువంటి సిబిఐ సిట్ దేశంలోనే అత్యున్నతంగా విచారణ చేసే సంస్థ. ఆ సంస్థ విచారణ చేసి లడ్డూలో ఎటువంటి జంతు కొవ్వు అవశేషాలు లేవు, జంతు కొవ్వు కలవలేదని చెప్పి క్లియర్గా చెప్పినా కూడా ఇంకా అదే లడ్డులో జంతు కొవ్వు కలిసింది, కెమికల్స్ కలిసినాయి, బాత్రూమ్ కెమికల్స్ కలిసినాయి, 5 పిల్లలు పుట్టరు, 5 చచ్చిపోతారు. ఇవి మీ మీడియా చేత చంద్రబాబు నాయుడు గారు మీరందరూ ఇంక పదే పదే ఇదే విధానమా? విధానమా? మన రాష్ట్రంలో చేసిన రాజకీయం చాలదు. అసెంబ్లీలో ఒక మాట, బయట ఒక మాట, బయట మీటింగ్లో ఒక మాట, పబ్లిక్ ప్రెస్ మీట్లు ఇంకొక మాట. ఎప్పుడు చూసినా ఇంకా ఇదే ఫోబియాలో పవన్ కళ్యాణ్ గారు తిప్పుతా ఉంటే ఏమనాలా? అయినా పవన్ కళ్యాణ్ గారు పరువు పోయింది అక్కడ. ఎందుకంటే అందరు చదువుకున్న వాళ్ళే, అందరు సిట్ రిపోర్ట్ చూసిన వాళ్ళే. ఇంకా ఇక్కడి నుంచి అటు తమిళ వాళ్ళని గెలుకుతూ ఏదైతే అప్పుడు డిఎంకే వాళ్ళని, ఉదయనిధి స్టాలిన్ గారిని వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ ఇట్టా తిట్టుకొని పెద్ద ఎత్తున మాట్లాడి చివరికి లడ్డూలో ఏమీ లేదని తెలిసిలేక వాళ్ళు తమిళియన్స్ పవన్ కళ్యాణ్ గారి పైన చిన్న చూపు చూస్తూ పరువు తీసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈయన విర్రవీగినటువంటి విధానం, కార్తీని తిట్టి అటు పక్క ఉదయనిధి స్టాలిన్ తిట్టి ఇంతమందిని తిట్టి తీరా అక్కడ లడ్డూలో ఏమీ లేదని చెప్తే పరువు ఏందాక పోయింది. మళ్ళీ ఇంకా ఈయన పరువు పోయిందని చెప్పి కప్పిపుచ్చుకునే ప్రయత్నం. లడ్డులో జంతుకో ఉంది, ఇంకా పరుగు పోద్ది, ఇంకా అక్కడ ఇంకొద్దిగా ఎక్కువ పరుగు పోద్ది. ఉపయోగం ఏముందండి మీ ద్వారా? ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు చూడండి. முதல்ல திரு சந்திரபாபு நாயுடு அவர்கள் சொன்னது போல அனிமல் ஃபேட் இருந்தது இல்ல, it is there. If you look at it, they didn't say there is no animal farm. అసలు లడ్డులో జంతు కొవ్వు లేదని సిబిఐ సిట్టోలు స్పష్టంగా సుప్రీంకోర్టు సమర్పించినటువంటి ఫైనల్ ఛార్జ్ షీట్లో స్పష్టంగా చెప్పారు. ఈయన అసలు జంతుకోవు లేదు అని చెప్పి సిబిఐ సిట్టోలు చెప్పారు అని చెప్పి చెప్తుంది. అది జంతుకోవు ఉందని చెప్పి చెప్తుందంట. జంతుకోవు ఉందని చెప్పి సిబిఐ సిట్టోళ్ళు ఎక్కడ వేసారు చూపించండి, ఎక్కడ వాళ్ళు రాశారు చూపించండి. సుప్రీంకోర్టు సమర్పించిందంటూ జంతుకోవు ఉంది అని చెప్పి సుప్రీంకోర్టుకి సమర్పించిన ఛార్జ్ షీట్లో ఉంది అని చెప్పి సిబిఐలు ఎక్కడ సమర్పించారు? ఎందుకు మీరు పదే అబద్ధాలు చెప్తా ఉన్నారు? నిజంగా వాళ్ళకి ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. వాళ్ళు పెరుమాళ్ అనుకుంటూ వెంకటేశ్వర స్వామిని బాగా ఆరాధిస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు చెప్పుకుంటారు తిరుమల అంటే మా లాంగ్వేజ్, మా తమిళనాడుది, మల అంటే హిల్లు, తిరుగు అంటే హోలీ ప్లేస్, ఐదు అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఆ తిరుమల అనేది మా లాంగ్వేజ్, అది కొండ అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గర అదే భాష, వీళ్ళ దగ్గర ఇదే భాష. ప్రపంచవ్యాప్తంగా హిందువులందరినీ మీరు ఒకే టైప్లో మానసిక వేదన గురి చేసే మాటలే. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఏంటండి ఈ మాటలు? చూసేదానికి కూడా ఆశ్చర్యం కలుగుతా ఉంటుంది. కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం, కొవ్వు అవశేషాలు లేవని సిబిఐ రిపోర్ట్ లో తేల్చి చెప్పింది. వాళ్ళు నియమించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే నియమించిన సిట్ నివేదికలో గొడ్డు కొవ్వు పందు కొవ్వు కలిసిందని లేదు. They didn't say there is no animal farm. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. It could be the same. We don't have that kind of to evaluation methods where we could say this is from animals. That's what they said. ఇంకా అన్యాయంగా తిరుమల లడ్డు మీద అపవాదం మోపుతున్నారు. తిరుమల లడ్డులో జంతు కొవ్వు కలవలేదని సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చెప్తే ఆ చెప్పిన ఇన్స్టిట్యూట్ కు తెలియలేదు. కానీ మేము చూసిన వాళ్ళు పందితో కొడుకోమని మీరు మాట్లాడుతున్నారు. ఎందుకు తిరుమల లడ్డు పైన ఇంత ద్వేషము? సిగ్గుపడాలి నిజంగా. ఎందుకు ఇంత ద్వేషం పవన్ కళ్యాణ్ గారు? భక్తుల మనోభావాలన్నా మీకు దేవుడు అన్న భక్తి లేదు, భయము లేదు. ఇంకా పదే ఇదే విధానం. ఇంకా ఈయన మాట్లాడతాడు. రాత్రి విజయ్ గారి గురించి కూడా మాట్లాడతారు. విజయ్ గారు అస్సలు నిజంగా మీలా కాదు రాజకీయాలు చేసేది అనిపిస్తుంది. విజయ్ గారిని చూస్తే నిజంగా మీరు నయం స్వామి అనిపిస్తుంది. ఎందుకంటే కాసేపు బీజేపీతో పొత్తు, కాసేపు బీఎస్పీతో పొత్తు, కాసేపు ఇంకో పార్టీతో పొత్తు, కాసేపు సిపిఎం వాళ్ళతో పొత్తు, ఇవన్నీ ఎట్ట పొత్తు పెట్టుకోవాలా, టీడీపీతో లాభం ఎట్ట చేకూర్చాలని ఒక టీడీపీ కోసం మీ పార్టీ పెట్టి పూర్తి స్థాయిలో రాజకీయమే నేను టీడీపీ కోసం అని పదే జనాలకు అర్థమయ్యేటట్టు మీ విధానాలు చూస్తే విజయ్ని కూడా అదే కోవలో తీసుకెళ్ళిపోయి పూర్తి స్థాయి ఏఐడిఎంకే దగ్గర చేసేసి ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం చేసేసి మీరు ఇక్కడ టీడీపీకి ఎలాగైతే చేస్తున్నారు విజయ్ కూడా అక్కడ ఏఐడిఎంకే చేయాలని ఆశగా మీరు చేసే ప్రయత్నాలు చూసి విజయ్ గారు
ఆయన సొంతంగా నేను ఏదేం ఫేస్ చేస్తాను, సిబిఐ కేసులు పెట్టినా, సిబిఐలు విచారణ పిలిచినా, నిన్న కూడా వెళ్ళాడు కదా సిబిఐ విచారణకి, ఇన్ని చేసినా కానీ నేను సొంతంగా ఉంటాను, నేను సొంతంగా ఎదుగుతానని చెప్పి ఆయన మైండ్ సెట్టే కరెక్ట్ అనిపిస్తుంది. మీలాగా ఏదైతే 10-25 సీట్లు ఇసిరేస్తే ఆ 10-25 సీట్లు పట్టుకొని నేను పోటీ చేసేసి గెలిచేసాను, నేను అద్భుతమైన విజయం సాధించాను, వాళ్ళ 40% ఓట్లు, మీది ఒక 4-5% ఓట్లు, అవి కలిసేసి మేము గెలిచేసాం. ఏంది అది? అది ఒక గెలుపా? దమ్షేర్గా ఎస్ ప్రజల్లో నా మద్దతు ఏంది, నా బలం ఏందో చూపించుకునే ధైర్యం వచ్చి అది గెలుపు అని చెప్తారు. ఇట్లా అక్రమ పొత్తులు, విధి విధానాలు లేని విధానం ఇవన్నీ చేసుకొని జనాల్ని పూర్తిగా రాజకీయ కోణంలో తిప్పేస్తూ ఇంకా జగన్ గారి పైన ఏడుస్తూ మీరు రాజకీయం చేసినంతకాలం దేవుడు అనేవాడు చూస్తూ ఉంటాడు. మీరు లడ్డూ పైన చేసినటువంటి అపవాదం ఏదైతే ఉందో ఆ అపవాదం దేవుడే గడిగేసుకున్నాడు. ఇంకా కూడా బుద్ధి లేకుండా పదే లడ్డూ పైన ఇంకా ఆరోపణలు చేస్తూ ఉంటే అది మంచి పద్ధతి అయితే కాదు. వెంకటేశ్వర స్వామి భక్తులకి చాలా బాధ కలిగించే అంశాలు అవన్నీ. నేను వెంకటేశ్వర స్వామికి అమితమైన భక్తుడిని. పదే ఆ మాట అంటుంటే లడ్డు ఏదైనా తెచ్చినా, ఎవరైనా తెచ్చినా కూడా అది తీసుకోవాలన్నా భయం కలిగించేలా చేస్తున్నారు. దాంట్లో ఏముందో అన్నట్టుగా మాట్లాడేటట్టు చేస్తున్నారు. ఆ లడ్డుని చూడగా పవిత్రత గుర్తుకు రావాలి. ఈరోజు ఆ పవిత్రత కంటే కూడా వీళ్ళన్న మాటలు గుర్తొచ్చేటట్టు చేశారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? తమిళ మీడియాలో కూడా మాట్లాడాలా? మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే విధానమా? ఇక్కడికి వెళ్ళినా ఏంటండి ఇది? ఇంకా కూడా